పిత పుత్ర పవిత్ర ఆత్మనామంన ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 4వ తారీఖు గురువారం ఈనాటి దివ్య బలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 8వ వచనం నుండి 15వ వచనం వరకు. మనకు విశ్వాసంలో స్థిరంగా నిలబడుటకు, క్రీస్తు కోసం శ్రమించుటకు మరియు దేవుని వాక్యాన్ని సత్యంగా బోధించుటకు గొప్ప పిలుపునిస్తుంది. అపోస్తులుడైన పౌలు తన జీవితాంతంలో కూడా యేసుక్రీస్తు సువార్త కోసం బాధలను భరిస్తూ యువకుడైన తిమోతిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము అనే మాట మన విశ్వాసానికి కేంద్ర బిందువు. కష్టాలు వచ్చినా, నిరుత్సాహం ఎదురైన పునరుత్థాన ప్రభు అయిన యేసు మనకు నిత్య జీవ ఆశను ఇస్తాడు. పౌలు తన బంధాలను గూర్చి చెప్పినప్పుడు దేవుని వాక్యాన్ని ఎవరు భరించలేరని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది ప్రతి క్రైస్తవునికి ఒక గొప్ప ప్రేరణ. మనుషులు మనల్ని అడ్డుకోవచ్చు, విమర్శించవచ్చు, కానీ దేవుని సత్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ రోజుల్లో కూడా క్రీస్తు నామం కోసం బాధపడుతున్న అనేక మంది విశ్వాసులను చూసినప్పుడు మనం కూడా సువార్త కోసం నిలబడే ధైర్యాన్ని పొందాలి. దేవుని కోసం చేసిన ప్రతి చిన్న సేవ కూడా ఆయన దృష్టిలో విలువైనదే. మనం ఆయనతో చనిపోయిన ఎడల ఆయనతో కూడా జీవితము అనే వాక్యం విశ్వాస జీవితంలోని అంకిత భావాన్ని తెలియజేస్తుంది. క్రీస్తును అనుసరించడం అంటే పాపానికి చనిపోవడం, స్వార్థాన్ని విడిచిపెట్టడం, దేవుని చిత్తానికి లోబడటం. ఈ మార్గం సులభం కాకపోయినా దేవుడిచ్చే మహిమ శాశ్వతమైనది. మనం విశ్వాసంలో సహనంతో నిలబడినప్పుడు దేవుడు మనలను తన రాజ్యంలో భాగస్వాములను చేస్తాడు. కాబట్టి ప్రతి కష్టం కూడా మన ఆత్మీయ ఎదుగుదలకు మార్గమని గ్రహించాలి. ఈ భాగంలో పౌలు వాగ్వివాదాలను దూరంగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు. అనవసరమైన తర్కాలు, కోపం, వివాదాలు విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. దేవుని సేవకుడు ప్రేమతో, జ్ఞానంతో, సత్యముతో నడుచుకోవాలి. ఈ కాలంలో సోషల్ మీడియా, కుటుంబాలు, సంఘాల్లో చిన్న చిన్న విషయాలపై గొడవలు పెరుగుతూ ఉన్నాయి. కానీ క్రీస్తు మనకు సమాధాన మార్గాన్ని చూపించాడు. మన మాటలు ఇతరులను కూల్చివేయకుండా నిర్మించేవిగా ఉండాలి. సత్యవాక్యమును సరిగా బోధించేవాడవై దేవుని యోగ్యుడనై కనబడుటకు ప్రయత్నించుము అనే మాట ప్రతి విశ్వాసికి ఒక గొప్ప సవాలు. దేవుని వాక్యాన్ని చదవటం మాత్రమే కాదు, దాన్ని నిజాయితీగా అర్థం చేసుకొని జీవించాలి. మన జీవితం దేవుని ముందు ఆమోదయోగ్యమైనదిగా ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన, వాక్య ధ్యానం, ప్రేమతో చేసిన సేవ ద్వారా మనం క్రీస్తుకు నమ్మకమైన పనివారం అవుతాం. దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరిచి తన సత్యంలో నడిపించునుగాక. ఈనాడు సువార్త పఠనం మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం నుండి 34వ వచనంలో ఒక శాస్త్రి ప్రభు అయిన యేసుక్రీస్తును అన్నిటికంటే ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడుగుతాడు. యేసు ఇచ్చిన సమాధానం క్రైస్తవ జీవితం యొక్క హృదయాన్ని తెలియజేస్తుంది. నీవు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపుము. దేవుని ప్రేమించడం కేవలం మాటలతో కాదు, మన ఆలోచనలు, భావాలు, నిర్ణయాలు, జీవితం మొత్తం ఆయనకు అంకితం కావాలి. దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు మాత్రమే మన జీవితం నిజమైన సమాధానాన్ని పొందుతుంది. యేసు 2వ ఆజ్ఞగా నీ పొరుగువానిని నీలాగే ప్రేమింపుము అని చెప్పాడు. దేవుని ప్రేమించే వ్యక్తి మనుషులను ద్వేషించలేడు. ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు, అది క్షమించటం, సహాయం చేయడం, పరులను గౌరవించడం, బాధల్లో ఉన్న వారిని ఆదుకోవడం. ఈ రోజుల్లో స్వార్థం పెరుగుతున్న సమయంలో క్రీస్తు మనలను ప్రేమ మార్గంలో నడవమని
పిలుస్తున్నాడు. మన కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో ప్రేమను చూపించుట ద్వారా దేవునికి సాక్షులమవుతాం. శాస్త్రి యేసు మాటలను అంగీకరించి ప్రేమ బలాల కన్నా గొప్పదని చెప్పినప్పుడు యేసు అతన్ని ప్రశంసించాడు. ఇది మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు కేవలం ఆచారాలను కాదు, ప్రేమతో నిండిన హృదయాన్ని కోరుతున్నాడు. ప్రార్థనలు, ఉపవాసాలు, సేవలు ముఖ్యమే, కానీ అవి ప్రేమ లేకుండా ఉంటే ఆత్మీయ విలువను కోల్పోతాయి. దేవుని దృష్టిలో ప్రేమతో చేసిన చిన్న పని కూడా ఎంతో విలువైనది. ఈ భాగం మన విశ్వాసాన్ని పరిశీలించుకోవాలని పిలుస్తుంది. మనం దేవుని నిజముగా ప్రేమిస్తున్నామా, లేక కేవలం అలవాటుగా ఆరాధిస్తూ ఉన్నామా? మన హృదయం దేవునికి దగ్గరగా ఉండాలి. చాలాసార్లు మనం బాహ్య ఆచారాల్లో బిజీగా ఉండి అంతరంగిక సంబంధాన్ని కోల్పోతాం. కానీ యేసు మన హృదయాన్ని కోరుతున్నాడు. ఆయనతో సన్నిహిత సంబంధం ఉన్నప్పుడు మాత్రమే మన జీవితం మారుతుంది. పొరుగువారిని ప్రేమించడం అనేది సులభమైన విషయం కాదు. మనకు నచ్చని వారిని, మనకు నొప్పించిన వారిని కూడా ప్రేమించమని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇది మనుష్య శక్తితో సాధ్యం కాదు, పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే సాధ్యం. యేసు సిలువపై తనను హింసించిన వారిని కూడా క్షమించాడు. అదే ప్రేమను మన జీవితంలో చూపించమని ఆయన కోరుతున్నాడు. క్షమించటంలోనే నిజమైన విముక్తి ఉంది. నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అని యేసు చెప్పిన మాట చాలా అర్థవంతమైంది. దేవుని రాజ్యం అనేది కేవలం భవిష్యత్తులో పొందే స్థలం కాదు. అది ప్రేమ, నీతి, సమాధానం నిండిన జీవితం. మన హృదయంలో దేవుని ప్రేమ రాజ్యమేలినప్పుడు మన మాటల్లో, పనుల్లో, సంబంధాల్లో ఆ రాజ్యం కనిపిస్తుంది. దేవుని రాజ్యానికి దగ్గరవడం అంటే దేవుని స్వభావాన్ని ధరించటం. ఈ వాక్యం మనకు క్రైస్తవ జీవితం యొక్క సారాంశాన్ని నేర్పిస్తుంది. ప్రేమ, జ్ఞానం, ప్రతిజ్ఞ, సంపద, స్థానం అన్నీ తాత్కాలికమైనవి, కానీ ప్రేమ మాత్రమే శాశ్వతమైంది. దేవుని ప్రేమను అనుభవించిన వ్యక్తి ఇతరులకు కూడా ప్రేమను పంచుతాడు. మనం ఎక్కడ ఉన్నా, ఎవరిలో ఉన్నా క్రీస్తు ప్రేమను ప్రతిబింబించే దీపాలమై ఉండాలి. ప్రతిరోజు మనం ఈ 2 ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిని సంపూర్ణంగా ప్రేమించుట, మనుషులను ప్రేమించుట, ఇదే నిజమైన ఆరాధన, ఇదే పవిత్ర జీవితం. ప్రేమతో నిండిన హృదయం దేవునికి అత్యంత ప్రీతికరమైన బలిగా ఉంటుంది. మన జీవితం ద్వారా దేవుని ప్రేమ ఈ లోకంలో ప్రకాశించినట్లు జీవించాలి. ప్రియ స్నేహితులారా, మరి ఇప్పటి వరకు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించాం. మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోక తండ్రి, మా హృదయాల్లో నీ ప్రేమతో నింపుము. నిన్ను పూర్ణ హృదయముతో ప్రేమించే కృపను మాకు అనుగ్రహించుము. మా స్వార్థాన్ని, ద్వేషాన్ని, గర్వాన్ని తొలగించి ప్రేమలో నడిచే ఆత్మను మాకు దయచేయము. మమ్మల్ని బాధించిన వారిని క్షమించే హృదయాన్ని ఇవ్వండి. మా కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజాల్లో నీ ప్రేమకు సాధనాలై ఉండునట్లు మమ్మల్ని మార్చండి. యేసయ్య, నీ ప్రేమను మాటలతో మాత్రమే కాదు, మా జీవితాలతో చూపించినట్లు మాకు బలం ఇవ్వండి. మా ఆరాధన నిజమైనదై, మా సేవ ప్రేమతో నిండి ఉండునట్లు ఆశీర్వదించము. నీ రాజ్యము మా హృదయాల్లో రాజ్యమేలును గాక. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మన నామమున ఆమెన్. దయగల దేవుడు మన యొక్క కుటుంబాలను దీవించి ఆశ్రయించుదురుగాక. ఆమెన్.